ప్రైజ్ లార్డ్. లైవ్లో ఈరోజు మీతో క్వశ్చన్ మాట్లాడాలి. నేను చూసినప్పుడు TV5 వారు చాలా చక్కగా వివరంగా జాగ్రత్తగా వివరించారు. ఏంటంటే ఆయన తాగేసి కోదాడలో తాగేసి, ఏలూరులో తాగేసి, ఇంకెక్కడో తాగేసి మరి చనిపోయారు యాక్సిడెంట్లు అని చెప్తున్నారు. మంచిదే. ఆ మాట్లాడుతూ ఆయన చివరిలో అన్న మాటలు ఏంటంటే క్రైస్తవులు మతాన్ని రెచ్చగొడుతున్నారు, మతద్వేషులుగా తయారయ్యారు, మరి మత కల్లోలం చేస్తున్నారు, ఈ క్రైస్తవులు అందరూ కలిసి ఇలా చేస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడారు. మరి ఆ విషయం నేను చెప్పేది ఏంటంటే ఎవరు చేస్తున్నారు, ఎవరు ఈ రకంగా మతం గురించి మాట్లాడుతూ, మతం గురించి రెచ్చగొడుతూ, మతం గురించి లేనిపోయిన మాట్లాడినది ఎవరు? ఒకసారి TV5 వారు బాగా ఆలోచించాలి. క్రైస్తవులు ఎప్పుడు కూడా మతాన్ని రెచ్చగొట్టరు, మత కల్లోలు చేయడం చేయరదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఎలా చనిపోయారో అది దేవుడు తెలుసు. అది ఎంతవరకు నిజం అనేది మనం చెప్పలేం. అయితే ఆ విషయం పక్కన పెట్టండి. మరి అమరా ప్రసాద్ అన్నవాడు వాడు పిచ్చి పిచ్చిగా వాడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. పోలీసు వాళ్ళు మాట్లాడవచ్చు, ఒప్పుకుంటారు. ఎందుకంటే పోలీసు వారి డ్యూటీ కాబట్టి సీసీ ఫుటేజ్ బట్టి వారు మాట్లాడవచ్చు, ఒప్పుకుంటారు. మరి ఈడెవడో ఈయన ఇష్టానుసారంగా మాట్లాడటానికి మరి మతాన్ని రెచ్చగొట్టట్లేదా? మొత్తోన్మదిగా తయారయ్యి వాడు తాగే చచ్చి అసలు ఆ మాట అనొచ్చా? అతని సంబంధం ఏముంది? ఏమంటే ఒక కుటుంబంలో ఒక యజమాని చనిపోతే కూతుర్లు, తల్లి, ప్రపంచం అంతా ఏడుస్తుంటే వాడు ఇష్టానుసారంగా మాట్లాడడం అది రెచ్చగొట్టడం కాదా? అది మతాన్ని రెచ్చగొట్టి గొడవలు పెట్టడం కాదా? మరి అతని చర్య తీసుకోరా? అతనికి నోటీస్ ఇవ్వరా? అతనికి రిమాండ్లో పెట్టరా? ఇక రెండోదిగా పోతే కరుణాకర్ సుగుణ వాడు ఏం మాట్లాడుతున్నాడు? ఒక్కడిని కూడా నేను ఉంచును, ఒక్క పాస్టర్ గారు అనేది కనబడటానికి ఇల్లేదు, ఒక చర్చి ఉండటానికి ఇల్లేదు, అప్పుడు దాకా నేను ఊరుకోను అంటున్నాడు. మరి ఇది మతాన్ని రెచ్చగొట్టడం కదా? మతోన్మతత్వం కాదది. అతనికి నోటీసులు వేయి, పోలీసు వారు గమనించాలి. అతనికి నోటీసులు వేయి. మరి అతని రిమాండ్లు ఎందుకు పెట్టరు? గమనించాలి. వాళ్ళకో రూలు, మాకో రూలా? ప్రవీణ్ పగడాల మరణం పక్కన పెడదాం. TV5 వారు చాలా చక్కగా వివరించారు. వారికి ఉన్న అనుభవాన్ని బట్టి, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి. మంచిదే. తాగే చనిపోయాడో లేదా అది ప్లాన్గా చంపేశారో అది దేవుడు తెలుసు. దాని విషయంలో మేము అంటలా. మరి మతాన్ని ఎవరు రెచ్చగొడుతున్నారు? ప్రజలను ఎవరు రెచ్చగొడుతున్నారు? ప్రజలను ఎవరు బయటికి తీసుకొస్తున్నారు? ఇదంతా ఎలా జరుగుతుందో సార్ ఆలోచించారా? క్రైస్తవులు ఎప్పుడు అల్లరి చేయాలని కోరుకోరు. క్రైస్తవులు ప్రార్థనాపరులు. క్రైస్తవులు ఎప్పుడు కూడా అందరూ సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే మా ప్రభు మాకు ఆ ప్రేమ చూపించాడు. ఎవరు రెచ్చగొడుతున్నారు సార్ ఆలోచించండి. కరుణాకర్ సుగుణ మాటలు ఏంటి? వాడికి ఎందుకు నోటీసులు ఎవరు? వాడికి ఎందుకు రిమాండ్లో పెట్టరు? ఈ అమరా ప్రసాద్, ఆ కరుణాకర్ సార్ డైరెక్ట్గా చెప్తున్నాడు యూట్యూబ్లో. కరుణాకర్ సుగుణ ఒక్కడి నుంచో, ఒక్క పాస్ నుంచో, ఒక చర్చ ఉంచను అంటున్నాడు. మరి అది ఆర్టికల్ 24, 25 మీ తెలుగు పోలీసు వారు గమనించాలి. మిగతా ప్రజలు కూడా ఆర్టికల్ 24 దగ్గర నుంచి 28 దాకా ఏముంది తెలుసా? ఇతర మతస్థులను దూషించకూడదు, ఇతర చర్చిల మీదకి వెళ్ళకూడదు, ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. అంటే మరి వాళ్ళు అలాగన్నప్పుడు ఎందుకు ఊరుకుంటున్నారు? TV5 వారు ఎందుకు మాట్లాడరు వాళ్ళ విషయంలో? వాళ్ళు ఏం చేయట్లేదా? ఆవిడెవరో పార్వతి అని ఒక ఇష్టానుసారంగా ఏళం చేసి ఇష్టానుసారంగా మాట్లాడి ప్రవీణ్ కూడా వాళ్ళ పాపం భార్య ఏడుతుంది, పిల్లలు ఏడుతున్నారు, ప్రపంచం అంతా ఏడుతుంది, సానుభూతి మానేసి ఇలాగే జరగాలి, మా వాళ్ళు ఇలాగే చేస్తారు అంటే వాళ్ళకి ఎందుకు నోటీసులు ఎవరు? అసలు మతాన్ని రెచ్చగొట్టి మతంలోకి లాక్కొచ్చి ఈదులో పడింది క్రైస్తవులు కాదు. TV5 వారు గమనించాలి. క్రైస్తవులు ఏం కాదు, వాళ్ళు ఎప్పుడు కూడా సమాధానంగా ఉండాలని కోరుకుంటారు, కానీ గొడవకి ఎప్పుడు క్రైస్తవులు కోరుకోరు. ఎందుకంటే వీళ్ళు ఇలా ఉన్నప్పుడు వీళ్ళు రెచ్చగొడితే ఎలా ఊరుకుంటారు? వీళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు వీళ్ళు. మరి వాళ్ళకెందుకు వార్నింగ్ ఎవరు? TV5 వాళ్ళు, NT వాళ్ళు, ఈ ఛానల్లో వాళ్ళకి వార్నింగ్ ఎవరా? అయ్యా తప్పయ్యా, వాళ్ళు బాధల్లో వాళ్ళు ఉన్నారు, ఒక మంచి దైవజనుడు చనిపోయాడని వాళ్ళు వేదంతో ఉన్నారు, వాళ్ళు ఏదో మాట్లాడుతూ మీరెందుకు అలా ఇష్టానుసారంగా వాళ్ళు రెచ్చగొడతారు? వాళ్ళకెందుకు వార్నింగ్ ఎవరు? వాళ్ళకెందుకు నోటీసులు ఎవరు? వాళ్ళకెందుకు రిమాండ్ పెట్టు అనట్రు? ఆడవిడ కుర్ర కొంగాడు ఆడ ఇష్టానుసారం మా వాళ్ళే చంపేశారు అంటున్నాడు. మరి ఆడికి నోటీస్ ఇవ్వడం, ఆడిని రిమాండ్లు పెట్టడం ఎందుకు చేయరు? అసలు కారణం వాళ్ళని బట్టి వస్తుంది వీళ్ళకి. మీరు గమనించాలండి. ప్రజలు గమనించాలి, హిందువులు గమనించాలి, ముస్లిమ్స్ గమనించాలి, క్రైస్తవులు గమనించాలి. ఎక్కడ స్టార్ట్ అవుతుంది గొడవ? వాళ్ళ వల్లే. ఏది వచ్చినా వాళ్ళ వల్ల వస్తుంది. వాళ్ళంటే మన వాళ్ళు అంటున్నారు, అంతేగాని కేవలం మీరు కావాలని. క్రైస్తవులు ఎప్పుడు గొడవలకి వెళ్ళడం మా ప్రభు అది నేర్పలా. గొడవలకి వెళ్ళండి, కొట్టేసుకోండి మా ప్రభు ఎప్పుడు నేర్పలా. మా ప్రభు ప్రేమించమన్నాడు, శత్రువులు కూడా ప్రేమించమని తత్వం మాది. అరే ఒక మనిషి చనిపోయాడు, ఇంటి యజమాని చనిపోయాడు, ఇంటిని నడిపించోడు చనిపోయాడు, అయ్యో పాపం, ఇద్దరు కూతుర్లు, భార్య ఏడుస్తుంది, ప్రపంచం ఏడుస్తుంది, సానుభూతి మానేసి
ఒకడేమో తాగేసి చనిపోయాడని ఒకడు, ఇంకొకడు మేమే చంపేసామని ఇంకొకడు, మళ్ళీ ఇంకొకడేమో ఒక పాస్టర్ని ఒక చర్చి కూడా ఉన్నామని ఇంకొకడు. ఏంటండి ఈ భాషలు? మరి వాళ్ళు ఏమనరా? TV5 వాళ్ళు కానీ NTV వాళ్ళు ఏమనరా? ఒక విషయం వాళ్ళని పట్టించుకోరా? వాళ్ళ గురించి మరి కామెంట్ ఎందుకు చేయరు మీరు? ఎంతసేపు క్రైస్తవులు మత కల్లోలను తీసుకొస్తాను వీళ్ళ మీద పడంటున్నారు. వాళ్ళ సంగతి ఏంటండి? వాళ్ళని బట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు అన్న మాటలు బట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. గమనించాలి చూసారా? మాకున్న బాధ ఏదో చెప్పుకున్నాం, అది ఎంతవరకు నిజమని దేవుడికి తెలుసు. మరి వీళ్ళని ఎందుకు అలా వదిలేస్తున్నారు? కరుణాకర్ శివుడిని ఎందుకు వదిలేస్తున్నారు? అమరప్రసాద్ని ఎందుకు వదిలేస్తున్నారు? అంటే రాధా మనోహర్ ఆడు ఇష్టానుసారంగా హేళనగా మాట్లాడుతున్నాడు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు ఎక్కడికి వెళ్ళినా. అతనికి ఎందుకు నోటీస్ ఇవ్వడు? అతన్ని ఎందుకు రిమైండ్లో పెట్టరు? అతని మీద కేసు కూడా ఫైల్ చేశారు కదా. మరి అటువంటిప్పుడు మరి ఏరండి వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని బట్టి మా వాళ్ళు ఎదురుకు వస్తున్నారు. కనుక ఈ విషయంలో ప్రతి ఛానల్ వారు, TV5 కాదు NTV కాదు, ప్రతి ఛానల్ వారు గమనించండి. వాళ్ళ విషయం మీరు కామెంట్ చేయండి. అయ్యా వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కన్నీటితో వాళ్ళు ఉన్నారు, ప్రపంచం దేవుడు మీరు ఎందుకు వాళ్ళని రెచ్చగొడతారని వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి. నిజంగా మీరు సరైన ఛానల్ అయితే, ప్రజలకు న్యాయం చేసే ఛానల్ అయితే మీది, వాళ్ళకు కూడా హెచ్చరించండి, తప్పులేదు. మమ్మల్ని ఎలాగంటున్నారు? అయ్యా అనవసరంగా అది హత్యది, అది హత్య కావాలని చనిపోయాడు, అతను తాగేసి చనిపోయాడని మమ్మల్ని ఎలాగంటున్నారు? అది హత్య కాదు, యాక్సిడెంట్లో చనిపోయాడు మమ్మల్ని ఎలాగంటున్నారు? పర్లా మీరు అనొచ్చు, ఎందుకంటే మీకున్న నాలెడ్జ్ ఏదో అలాగ పనిచేస్తుంది చెప్తున్నారు, అది పక్కన పెట్టండి. మరి అదే టైంలో వాళ్ళు అలాగన్నప్పుడు వాళ్ళని ఎందుకు హెచ్చరించరు? అదే వాళ్ళ బాధల్లో ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, ఒక మనిషి పోయాడు, చనిపోయాడు, ఒరే మీరు ఎందుకు అలా ఎగురుతున్నారు, తప్పు అని అనకూడదని వాళ్ళకి ఎందుకు వార్నింగ్ ఇవ్వరు? ప్రతి ఛానల్లో చెప్తున్నాను. వాళ్ళ గురించి ఏ ఛానల్లో మాట్లాడడం మేము చూడట్లా. అంటే వాళ్ళకో రూలు మాకో రూలా? హిందువులకు ఒక రూలు, క్రైస్తవులకు ఒక రూలు, ముస్లింకి ఒక రూలు. ఏమంటే చట్టం ప్రతి ఒక్కరికి ఒకటే. హిందువులకైనా, క్రైస్తవులకైనా, ముస్లిమ్స్కైనా చట్టం చట్టమే. లా అండ్ యాక్ట్ అందరికీ వర్తిస్తుంది, ఒకరికే కాదు. మళ్ళీ చెప్తున్నాను, లా అండ్ యాక్ట్ అందరికీ వర్తిస్తుంది, ఒకరికే కాదు. మరి వాళ్ళ విషయంలో ఎవరు కామెంట్ చేయడం మేము చూడలేదండి. ఎంతసేపు మాకు పడి ఏడుస్తున్నారు, మేము ఇలాగంటున్నాం అలాగంటున్నాం, మత కులాలు గొడవలు తీసుకొచ్చేస్తున్నాం అని చెప్పి. చాలా పొరపాటు అది. ప్రతి ఛానల్ TV5 NTV చెప్పేది ఏంటి? ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఈ మాట. దయచేసి వాళ్ళకు కూడా చెప్పండి, అయ్యా తప్పు, వాళ్ళు బాధతో ఉన్నారు, వాళ్ళు వేదంతో ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లండి మీ ఇంట్లో జరిగితే నీకు ఎలా ఉంటుంది? ఇద్దరు ఆడపిల్లలు ఏడుస్తున్నారు, తండ్రి పోయాడని. భార్య ఏడుస్తుంది, ఆ సంస్థ ఏమైపోద్ది? పెద్ద సంస్థని, ప్రపంచం అంతా ఏడుస్తుంది. మరి ఆ మాటలో వాళ్ళకి తెలియట్లేదా? ఈ టైంలో వాళ్ళు హేళన చేయాలా? ఈ టైంలో వెటకారించాలా? పార్వతి అని ఎవరో విజయం ఎక్కడ ఉంటుందంట, అది హేళన చేస్తుంది. కరుణాకర్ శివుని ఒక్కడు నేను ఉంచను అంటున్నాడు, ఓ చర్చి ఉండదు అంటున్నాడు. ఈ అమరప్రసాద్ గారు ఆడు అలాగే చావాలంటున్నాడు. మరి వాళ్ళకి ఎందుకు వార్నింగ్ ఎవరు? వాళ్ళకి ఎందుకు నోటీస్ ఎవరు? వాళ్ళని ఎందుకు రిమైండ్లో పెట్టరు? వాళ్ళకు రూలు మాకు రూలా? పోలీసు వారు గమనించాలి ఈ విషయంలో. వాళ్ళు కూడా హెచ్చరించండి, అయ్యా మీరు ఎందుకు అలా అంటారు, వాళ్ళు బాధల్లో వాళ్ళు ఉన్నారు, మీరు ఉండండి అని చెప్పండి. పిల్లల గమనించాలి విషయం. ప్రతి ఒక్కరిని చెప్పేది ఏంటంటే, దయచేసి మేము మా గొడవలో రావాలని, మేము కొట్టుకోవాలని లేదా ముందుకెళ్ళాలని మాకు ఆ ఉద్దేశం ఎప్పుడూ లేదు. వాళ్ళని బట్టే మాకున్న బాధ, ఒక మనిషి చనిపోయాడు, అయ్యో మా సోదరుడు చనిపోయాడని బాధతో మేము ఇది మాట్లాడుతున్నాం కానీ ఇంకో రంగం. కాబట్టి దయచేసి, ఎందుకు నేను ఈరోజు లైవ్లోకి వచ్చానంటే, ఏ ఛానల్ చూసినా మమ్మల్ని అంటున్నారు, ఈ క్రైస్తవులు ఇలా చేస్తున్నారు, క్రైస్తవులు గొడవలు పెడుతున్నారు, క్రైస్తవులు మత కొల్లలు చేస్తున్నారు, క్రైస్తవులు కాదండి. ముందు వాళ్ళని గమనించండి. వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, పబ్లిక్గా చెప్తున్నారు. వాళ్ళ విషయంలో చర్య తీసుకోండి ఖచ్చితంగా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా వాళ్ళకు కూడా చెప్పాల్సింది మీరు చెప్పండి. అలాగే పోలీసు వారు కూడా గమనించాలి, వారికి కూడా హెచ్చరించండి, అయ్యా మీరు ఎందుకు, వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు, మీరు ఇష్టానుసారంగా మాట్లాడకూడదు, తప్పని పోలీసు వారు గమనించారు. కరుణాకర్ శివుని వాళ్ళు తెలిపి అతని విషయం, అమరప్రసాద్ విషయంలో, అది ఎవరితో పార్వతి అంటే ఆడి విషయం, ఆడెవడో కుర్రోడు ఆడి విషయం. ఎంతమంది అండి పిచ్చిగా మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. మేమే చంపేసామని ఒకడు అంటాడు, ఆ కుర్రోడు ఎవడు. ఈవిడేమో మా వాళ్ళు ఇంకా చేస్తారు, ఇంకా చాలా ఉందంటుంది, అది ఎవరితో పార్వతి అని ఆవిడ. గమనించారు పిల్లలు ఉదయకాలం. ఎందుకంటే నేను ఎక్కడ చూసినా మేమేదో తప్పు చేసినట్టు, మేమేదో కావాలని ఈదులోకి వెళ్ళినట్టు, మేమేదో కావాలని మతాన్ని రెచ్చగొట్టినట్టు, మత కొల్లలను తీసుకొస్తున్నట్టు మాట్లాడుతున్నారు ఛానల్ వాళ్ళు, TV ఛానల్ NTV. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. వాళ్ళకి చెప్పాల్సింది కూడా చెప్పండి, వాళ్ళ మాటలను బట్టి మా వాళ్ళు ఎదురుకు వస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో పోలీసు వారు, ప్రతి ఛానల్ వారిని చెప్పేది వారిని కూడా హెచ్చరించండి, అయ్యా తప్పిది మీరు ఇలా అనకూడదని. అప్పుడు మేము సంతోషిస్తాం. వస్తుంది, దేవుడు ఎన్నడూ ఊరుకోడు, దేవుడు న్యాయం జరిగిస్తాడు. దేవుడు న్యాయాధిపతి, ఎవరికి ఏం చేయాలో ఎప్పుడు చేయాలో ఖచ్చితంగా చేస్తాడు. దానికి మేము పలానని చెప్పలేము, అది ఆయనే చూసుకుంటాడు, ఏది నిజం ఏది అబద్ధం. కనుక
ఈ రకంగా చెప్పాలని ఆశ కలిగింది ఏపీ పీఫ్ ప్రెసిడెంట్గా నేను చెప్తున్నాను. ఈ విషయంలో ప్రతి ఒక్కరు ముందుకు రండి. గాడ్ బ్లెస్ యూ.